హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది, పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Five of Cups, Nine of Wands, Eight of Swords, King of Swords, Eight of Wands, Eight of Cups, the Lover's card, the Hermit, Six of Cups, Knight of Wands, Three of Cups, Page of Cups, Temperance, the Devilish energy, Two of Cups. చాలా పాజిటివ్గా వచ్చాయి కార్డ్స్ అన్నీ కూడా. పెంటికల్స్, టెన్ ఆఫ్ కప్స్. ఓకే, ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్తో మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు త్రీ ఆఫ్ కప్స్, కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. మీ పర్సన్తో మీ రిలేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అలా స్టార్ట్ అయినప్పుడు మీరైతే చాలా హ్యాపీగా ఉండేవారు అనమాట. అంటే మీ పార్ట్నర్ని మీరు విడిచిపెట్టి ఉండలేనంతగా మీరైతే అనుకునేవారు, మీరైతే ఉండేవారు. మీకు అలా అనిపించేదనమాట. చూసారు కదా ఇక్కడ. అంటే మీ పార్ట్నర్ని మీరు చాలా జెన్యున్గా అన్కండిషనల్గా అయితే మీరైతే లవ్ చేశారు. మీ పర్సన్ తోటే మీ హ్యాపీనెస్ అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట పాస్ట్లోని. అంటే ఈ వ్యక్తి మీతో ఉంటేనే మీకు హ్యాపీ, మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీరు ఈ వ్యక్తిని విడిచి ఉండలేనంతగా అయితే మీరైతే ఈ వ్యక్తి వైపు డిపెండ్ అయిపోయారనమాట. మీరు ఈ వ్యక్తికి అంత ఎక్కువగా మీరు కనెక్ట్ అయిపోయారు ఎమోషనల్గా. ఫైవ్ ఆఫ్ కప్స్. బట్ తర్వాత మీ రిలేషన్ వల్ల మీకైతే భరించలేని బాధ అనేది నైన్ ఆఫ్ వ్యాండ్స్ కలిగిందనమాట. అంటే ఇక్కడ మీ లైఫ్ మీద మీకు విరక్తి అనేది కలిగింది. అంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు బాధపడ్డారనమాట. మనకి నైన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. మీ పాస్ట్ రిలేషన్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేషన్ వల్ల మీరైతే ఎవ్రీడే ప్రతిరోజు కూడా చస్తూ బ్రతుకుతూ అంటే మనశ్శాంతి అనేది లేకుండా మీరైతే చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారనమాట ఎమోషనల్గా. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో అంత ఫాస్ట్గా చేంజ్ అవుతారు అని చెప్పి మీరైతే అనుకోలేదనమాట.
బట్ మీ పార్ట్నర్ అయితే అంత ఫాస్ట్‌గా చేంజ్ అయిపోయారు మీ విషయంలోని. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా ఆ వ్యక్తి మీపై చూపించిన ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో, ఆ లవ్ ఏదైతే ఉందో, ఆ కేరింగ్ ఏదైతే ఉందో, అది అంతా కూడా ఎప్పుడైతే చూపించారో, వాళ్ళు చూపించే ఆ ప్రేమకి, ఆ అభిమానానికి మీరైతే లొంగిపోయారనమాట. చూసారు కదా ఇక్కడ 2 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్. మీ దగ్గర బందీ అవి ఉండడం, ఎమోషనల్‌గా అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చాయి. చాలా అన్‌కండిషనల్ లవ్ అనేది మీ విషయంలో చూపించడం. మీతో చాలా హ్యాపీగా ఈ వ్యక్తి అయితే సెలబ్రేషన్స్ చేసుకోవడం. అంటే పార్టీస్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ మీరిద్దరూ కలిపి ఎంజాయ్ చేయడం కానీ, మీపై ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ ఉండడం కానీ, ఇవన్నీ చూసి మీరైతే ఈ వ్యక్తికైతే మీరు పూర్తిగా కనెక్ట్ అయిపోయారనమాట తన ప్రేమకి. అదంతా కూడా నిజం అని చెప్పి మీరైతే అనుకున్నారు. తను చూపించే అఫెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా జెన్యూన్ అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే తర్వాత ఈ వ్యక్తి మీకు ఎప్పుడు టైం ఇస్తారో మాట్లాడడానికి, కమ్యూనికేషన్ 8 ఆఫ్ వ్యాండ్స్ అని మీరైతే ఎక్కువగా ఎదురు చూసే టైం అనేది ఎక్కువగా కనిపిస్తుందనమాట పాస్ట్‌లోని. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు ఎదురు చూస్తే ఈ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ లైఫ్‌లోకి వచ్చి మీతో నటిస్తున్నారు. వేరే వారి లైఫ్‌లోకి మీరు ఉండగా కూడా ఇక్కడ వాళ్ళతో రిలేషన్ అనేది పెట్టుకున్నారు. వేరే వారి లైఫ్‌లోకి కూడా వెళ్లారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ వ్యక్తి అయితే నటించడం అనేది చేయవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ అట్రాక్షన్ తోటే వేరే వారి లైఫ్‌లోకి వెళ్తారు గనక. మేబీ ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి ఆ విధంగానే వచ్చారు. వేరే వారి లైఫ్‌లోకి కూడా ఆ విధంగానే వెళ్లారనమాట. అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి మీకు కిడ్స్ ఉంటే గనక మీ పార్ట్నర్ కూడా ఇక్కడ వేరే అదర్ రిలేషన్‌కి అయితే వెళ్లారనమాట. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని ఇక్కడ మీతో చాలా రూడ్‌గా బిహేవియర్ చేయడం, ప్రతి విషయంలోని మీతోటి ఆర్గ్యుమెంట్ అనేది చేయడం. అలాగే ఇక్కడ అన్‌మ్యారీడ్ అయితే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా, మీ రిలేషన్ అనేది స్టెబిలిటీ లేకుండా ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనమాట ఎక్కువగా. అంటే ఒక 10 డేస్ బాగా మీతో మాట్లాడుతూ, ఈ విధంగా అంటే తనకు నచ్చినప్పుడు మీ దగ్గర బెండ్ అయి ఉండి మీకు ప్రపోజల్ చేస్తూ, తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం కానీ, మళ్ళీ ఒక 10 డేస్ మళ్ళీ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడం. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం. మిమ్మల్ని బాధ పెట్టడం. ఈ వ్యక్తి అయితే ఇలాగ ఆన్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేవి ఎక్కువగా చేసేవారనమాట ఇక్కడ. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ వ్యక్తి అయితే తన బిహేవియర్ అనేది తర్వాత చాలా రూడ్ బిహేవియర్ అనేది చేశారనమాట. ప్రతి చిన్న విషయానికి కూడా మిమ్మల్ని ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, మీరు ఏదైనా ఈ వ్యక్తిని కమిట్మెంట్ అడిగినా, మీ రిలేషన్ పరంగా స్టెబిలిటీ అడిగినా కూడా ఈ వ్యక్తి మీతో ఆర్గ్యుమెంట్ చేయడం. వేరే వాళ్ళ మాటలు వినడం. వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం. ఈ విధంగా అయితే ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అలాగే ఇక్కడ కొంతమందైతే అట్రాక్షన్ తోటి వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారనమాట. ఫ్యామిలీ చెప్పిన మాటలు విని ఈ వ్యక్తి వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇక్కడ తనంతట తనే వేరే వారికి అట్రాక్షన్ అయ్యి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరైతే ఎవరితో ఎంతలో ఉండాలి, నా పర్సన్ అని చెప్పి నేను అనుకుంటే సరిపోదు. ఆ వ్యక్తి కూడా అనుకోవాలి. నేను ఎక్కువగా అతి ప్రేమ అనేది చూపించడమే నేను చేసిన తప్పు. చూసారు కదా ఇక్కడ.
అంటే ఇవన్నీ కూడా మీవే అన్నమాట, ఈ కార్డ్స్ అన్నీ కూడా. త్రీ ఆఫ్ కప్స్ అంటే మీ పార్ట్నరే మీ హ్యాపీనెస్. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి దగ్గర మీరు ప్రతి చిన్న విషయానికి కూడా బెండ్ అయి ఉండడం, రిక్వెస్ట్ చేసుకోవడం, మీతో మాట్లాడమని చెప్పి. చూసారు కదా ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్. బ్రతిమలాడడం, తప్పు తనదైనప్పటికీ కూడా మీ నుంచి దూరం అయిపోతారేమో, మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో, మిమ్మల్ని ఈ విధంగా ఒంటరి చేసి, తన రిలేషన్లో మిమ్మల్ని బందీ చేసి అనే భయంతో మీరు ప్రతి చిన్న విషయానికి అపాలజీ చెప్పడం. ఈ వ్యక్తి దగ్గర మీరు తగ్గి ఉండి, అంటే ఆ వ్యక్తి నుంచి మీరు ప్రేమ అనేది పొందకపోయినా కూడా మీరే ఆ ప్రేమ అనేది, అఫెక్షన్ అనేది తర్వాత ఎక్కువగా చూపించడం, మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని ఈ వ్యక్తికి షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరే ఎక్కువగా ఫీల్ అవ్వడం, మీరు అన్కండిషనల్ లవ్ అనేది చూపించడం. ఇంత లవ్ అనేది చూపించడం వల్ల ఈ వ్యక్తి నుంచి మీకు ఎటువంటి అఫెక్షన్ అనేది దొరకపోవడం వల్ల, ఈ వ్యక్తి నుంచి మీరు ఏదైతే ఆశించారో ఆ ప్రేమ అనేది దొరకకపోవడం వల్ల 9 ఆఫ్ స్వాండ్స్ అంటే ఇంత బోర్డన్గా మీరు బాధపడ్డం. ఆ వ్యక్తి మీకు కాల్ చేస్తారు, మాట్లాడతారు, మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఎదురు చూడటం బోర్డన్గా. ఇలా జరిగిందనమాట పాస్ట్లోని. ఇదంతా కూడా మీ ఎనర్జీ సార్. ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత సఫర్ అయ్యారు అనేది మనకి ఈ రీడింగ్లో వచ్చిందనమాట పాస్ట్లోని. అందుకే మీరు అంత ప్రేమ అనేది చూపించడం మీ తప్పు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారనమాట. ఎవరు ఎంత కేరింగ్ చూపించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా కూడా నేను స్ట్రాంగ్గా ఉండాలి, నన్ను నేను డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మీకు పూర్తిగా అర్థమైందనమాట, ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తి నుంచి అవసరం ఉంటేనే వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ మీరు ప్రపంచంలో బ్రతకాలి అంటే ఇక్కడ మంచితనమే కాదు, కింగ్ ఆఫ్ స్వేర్స్ మొండితనం కూడా ఉండాలి. అంటే అన్కండిషనల్ లవ్ కాదు, మొండితనం కూడా ఉండాలి అని చెప్పి మీరైతే అర్థం చేసుకున్నారనమాట. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వేర్స్ అంటే మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే 7 ఆఫ్ పెంటికల్స్ అంటే వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మీరు ఈ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుని చాలా సఫర్ అయ్యి, చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసి, ఎవరు ఎలాంటి వారు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరి దగ్గర మంచిగా ఉండాలి, ఎవరి దగ్గర మొండిగా ఉండాలి, ఇవన్నీ కూడా చూశారనమాట. ఇవన్నీ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు మీ జీవితంలో ఈ ప్రేమ వల్ల మీరైతే చాలా సఫర్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలి అంటే మీ వయసులో మీరైతే ఇక్కడ మీది ఏజ్ చిన్నదైనా పెద్దదైనా కూడా మీరైతే చాలా జీవితాన్ని అయితే చూసారనమాట ఆ బాధలోని. అంటే ఇక్కడ 100 ఇయర్స్ బాధని కూడా ఒక 30 ఇయర్స్లోనే చూడడం అనమాట. ఆ విధంగా మీరైతే చాలా తక్కువ ఏజ్లోనే ఆ బాధ అనేది కూడా ఫేస్ చేశారు మీరు. దానివల్ల మీరైతే చాలా స్ట్రాంగ్గా, చాలా మొండిగా అయితే తయారయ్యారనమాట. ఎవరి మాట కూడా వినకూడదు, మిమ్మల్ని మీరే కేర్ తీసుకోవాలి అని చెప్పి మీరైతే స్ట్రాంగ్గా మీరైతే ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మీరు ఫేస్ చేసిన ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎదుర్కొన్నారనమాట. మొండిగా మీరైతే వాటిని ఎదిరించి నిలబడ్డారు, చాలా స్ట్రాంగ్ పర్సన్గా. ఎవరి నుంచి కూడా ఏది ఆశించకూడదు, ఎవరిని కూడా నమ్మకూడదు, నన్ను నేనే నమ్ముకోవాలి, అప్పుడే నా లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి మీరైతే తెలుసుకున్నారు.
ద హెర్మిట్. అంటే ఏదైనా కూడా ఓడిపోకూడదు, నిరాశ పడకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఏది ఏమైనా కూడా ఎమోషనల్గా కుంగిపోతూ, ఆ బాధల్లో ఈ విధంగా బందీ అయిపోతూ ఉండకుండా మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ గెలవాలి తప్ప నిరాశ పడకూడదు. మీకున్న హోప్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోకూడదు అని చెప్పి మీరైతే తెలుసుకున్నారనమాట, డిసైడ్ అయ్యారు. మీరు సొసైటీలో బాగా బ్రతకాలి, బ్రతికి చూపించాలి, మీ పర్సన్కి మీరు ఏంటి అనేది తెలిసేలా చెయ్యాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అయ్యారనమాట. 7 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ కెరియర్ గ్రోత్ అనేది మీరు చూసుకోవాలి అని చెప్పి మీరైతే తెలుసుకున్నారు, అనుకున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్లో లవ్ అనే పదానికి అర్థం లేకుండా ఈ వ్యక్తి అయితే చేశారనమాట. చూసారు కదా ఇక్కడ, అంటే వాల్యూ అనేది ఇవ్వలేదు, ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఈ వ్యక్తి అయితే ఫీల్ అయ్యారనమాట. మీకు ఆ లవ్ అంటేనే భయం కలిగేలాగైతే ఈ వ్యక్తి మీ విషయంలో చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వేరే వాళ్ళ లైఫ్లోకి అట్రాక్షన్ తోటి వెళ్ళారనమాట. అలాగే కొంతమంది అయితే మనీ మైండెడ్, మనీ కోసం అయితే వెళ్ళారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది అయితే మీ పార్ట్నర్కి అత్యాశ అనేది ఎక్కువ, అంటే తన స్వార్థం అనేది తను చూసుకునే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెండ్ చేసుకోలేని వ్యక్తి అనమాట. తన అవసరాలు అనేవి తీర్చుకోవడానికి ఇక్కడ మనీ పరంగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది ఈ వ్యక్తి అయితే చేశారనమాట. అంటే తన అవసరాలు మనీ పరంగా తను కోరుకున్నవి ఏవైతే జరగాలి అని అనుకుంటారో అవి జరగాలి అంటే ఎవరు ఈ వ్యక్తికి సపోర్ట్ చేస్తారో, బాగా ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అట్రాక్షన్తో వెళ్తారనమాట. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది అయితే ఉన్నారు. ఈ విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఈ విధంగా మిమ్మల్ని బందీ చేసి ఈ విధంగా బోర్డన్గా ఫీల్ అయ్యేలా చేసిన ఈ వ్యక్తి, మిమ్మల్ని ఒంటరిగా చేసిన ఈ వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి తను ఏ అట్రాక్షన్ తోటి అయితే వేరే వారి లైఫ్లోకి వెళ్ళారో, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని, ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా అన్మ్యారీడ్ పర్సన్ అయినా ఎవరి లైఫ్లోకి అయితే వెళ్ళారో వాళ్ళు మీ పార్ట్నర్ కన్నా మొండి వ్యక్తి అనమాట, మొండివారు అనమాట, చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి తన లైఫ్లో ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ అనేది ఉండదు. ఒకవైపు మీ పార్ట్నర్ కూడా సేమ్ రూడ్ బిహేవియర్, ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి. బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ అదే మెంటాలిటీ ఉన్న వ్యక్తి. అంటే ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్. ఇద్దరి మధ్యన కూడా కాంప్రమైజ్ అనేది లేదనమాట. ఇద్దరిది కూడా రిలేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ హ్యాపీగానే ఉన్నారు. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. చాలా ఎమోషనల్గా ఇద్దరు కూడా ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానీ, ప్రపోజల్ చేసుకోవడం కానీ, లవ్ అఫెక్షన్ అనేది చూపించుకోవడం కానీ చేసినా కూడా ఇక్కడ ఏదైనా చిన్న విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్లో తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదనమాట. అలాగే తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా కాంప్రమైజ్ అయ్యే టైప్ అయితే కాదు. ఎందుకంటే పాస్ట్లో మీరైతే ప్రతి చిన్న విషయానికి మీరే కాంప్రమైజ్ అవుతూ తను ఏ విధంగా బిహేవియర్ చేసినా మీ రిలేషన్ అనేది మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చేవారు. బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఏంటంటే కాంప్రమైజ్ అనేది లేదనమాట. ప్రతి చిన్న విషయానికి మీ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్ అనేది తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే చేస్తున్నారు. వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా ఇప్పటి వరకు ఈ వ్యక్తి లైఫ్ ఒక సాఫీగా బాగానే గడిచిందనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన నిజ స్వరూపం అనేది కొంచెం కొంచెం బయటపడుతుందనమాట. అంటే
కొత్తలో వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ బాగానే ఉన్నారు, ఎంజాయ్ చేశారు. బట్ ఇక్కడ కాలం గడిచే కొద్దీ కూడా ఎవరి నిజ స్వరూపాలు వాళ్ళవి బయటపడుతున్నాయి అనమాట. ఇద్దరు కూడా కాంప్రమైజ్ అనేది అవ్వట్లేదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది ఇద్దరిది కూడా బాగోలేదనమాట. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. అంటే నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనే విధంగా ఇద్దరు కూడా ఇక్కడ గొడవలు అనేవి పడుతున్నారనమాట. చూసారు కదా యాక్షన్ మూమెంట్. అంటే ఎవరు కూడా ఇక్కడ తగ్గట్లేదు. ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అనేది ఆ విధంగా స్టార్ట్ అవ్విందనమాట. ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి అయితే తన లైఫ్లో ఉన్న ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ వ్యక్తి నిజస్వరూపం అనేది తెలుసుకుంటున్నారు. అంటే తన దగ్గర బెండ్ అయ్యే వ్యక్తి అయితే కాదు, కాంప్రమైజ్ అనేది అయ్యే వ్యక్తి అయితే కాదు. తను చెప్పినట్టే నేను వినాలి అనే విషయం అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి అయితే అర్థమవుతుందనమాట. ప్రజెంట్ ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది కొంచెం చేంజెస్ అయితే అయ్యాయి. ఎందుకంటే ఇప్పటి వరకు హ్యాపీగానే లైఫ్ అనేది లీడ్ చేశారు. బట్ ఇప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో ఇక్కడ గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ లైఫ్లోకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్కి వచ్చేసరికి మొత్తానికి నెగిటివ్ ఎనర్జీతో అయితే నిండిపోబోతుంది అనమాట. అంటే ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ ఇలాంటి నెగిటివ్ పీపుల్స్ అనమాట. ఎవరు కూడా ఇక్కడ తగ్గే వ్యక్తి అయితే కాదు, కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి అయితే కాదనమాట. మీ పార్ట్నర్ తన లైఫ్లో ఏ అట్రాక్షన్ తోటి వెళ్ళారో, ఇక్కడ ఎవరి మాట అయితే విని వీళ్ళ లైఫ్లోకి వెళ్ళారో, లేదంటే ఎవరి మాట అయితే విని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అయితే ఉన్నారో, ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా ఈ వ్యక్తుల దగ్గర అయితే మీ పార్ట్నర్కి అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట గొడవలు అనేవి. ఇప్పుడు వాళ్ళకి పడట్లేదు, సెట్ అవ్వట్లేదు అనమాట. ఫ్యూచర్కి వచ్చేసరికి మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ మీరు ఏ విధంగా పాస్ట్లో బాధపడ్డారో లోన్లీ ఫీలింగ్తో ద హెర్మిట్, తన లైఫ్ అనేది ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ విధంగా ఒంటరిగా మారిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేసినా తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే కాంప్రమైజ్ అయ్యే టైప్ అయితే కాదనమాట. దానివల్ల ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్లో ఈ విధంగా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతూ తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా తనతో షేర్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఎవరు షేర్ చేసుకునే వాళ్ళు తన లైఫ్లో ఎమోషనల్గా ఎవరు లేకుండా తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలి అని ఉన్నా కూడా ఎవరు ఈ వ్యక్తిని పట్టించుకోకుండా, ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ ఈ వ్యక్తి లాంటి వ్యక్తే కనుక ఈ వ్యక్తిని మినిమం కూడా పట్టించుకునే వ్యక్తి కాదనమాట. చిన్న డిస్కషన్ వస్తే ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్లో పెట్టి మిమ్మల్ని దూరం పెట్టేవారో, మీరు మళ్ళీ ఏ విధంగా బ్రతిమలాడితే ఈ వ్యక్తి మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ అనేవి చేయడం స్టార్ట్ చేసేవారో, ప్రజెంట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి కూడా సేమ్ ఈ విధంగానే చిన్న డిస్కషన్ వచ్చేసరికి ఈ వ్యక్తిని అయితే దూరం పెట్టడం కానీ చేస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి తన ఓపిక ఉన్నంత వరకు ఈ వ్యక్తి నిజానికైతే ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి అనమాట. అంటే ఈ విధంగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు, తగ్గే వ్యక్తి కాదనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఇప్పుడిప్పుడే కొంచెం ఆ పర్సన్ దగ్గర అయితే తగ్గుతూ కొంచెం బెండ్ అవుతూ వస్తున్నారనమాట. బట్ ఈ వ్యక్తి అయితే ఫ్యూచర్కి వచ్చేసరికి తన ఓపిక అనేది నశించిపోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ కనుక, అంటే కింగ్ ఆఫ్ స్పేర్స్, అంటే కింగ్ లాంటి పర్సన్ కనుక ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరి దగ్గర కూడా తగ్గాలి అని చెప్పి అనుకోరనమాట. ఈ వ్యక్తి ఈగో పర్సన్ అనమాట, చాలా స్టబన్ అంటే మొండి వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. దానివల్ల ఇక్కడ తప్పక తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర బెండ్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి ఓర్పు అనేది నశిస్తుందనమాట. అంటే మీ అంత పేషెన్స్గా ఎవరు ఉండలేరు కదా, ఈ వ్యక్తి అయితే ముందే ఉండలేరు. బట్ ఈ వ్యక్తి అయితే కొన్ని మంత్స్ అయితే ఉండగలుగుతారంటే ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి అయితే ఇంకా తన లైఫ్లో ఉన్న వ్యక్తికి అయితే ఎదురు తిరుగుతారనమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తారు, చేసి పూర్తిగా తన లైఫ్లో అందరినీ కూడా, అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అయితే కోల్పోతారనమాట. ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోతారు. అది కూడా తన డెవిలిస్ ఎనర్జీ వల్ల, డెవిలిస్ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి అయితే ఈ విధంగా బోర్డన్గా ఫీల్ అవుతారనమాట. తన చుట్టూ ప్రపంచం అంతా కూడా చీకటి అయిపోయే విధంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది మారబోతుంది. చూసారు కదా, కళ్ళకి గంతలు కట్టి తనకి ఎటువంటి అవకాశం అనేది లేకుండా, అంటే తను ఈ
బందీ నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనలు అనేవి చేసినా కూడా తనకి ఎటువంటి ఆలోచన అనేది కూడా అంతు పట్టకుండా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా బందీ అయిపోతుందన్నమాట. అంటే తన లైఫ్‌లో ఏది జరిగినా, తన చుట్టూ ఏది జరిగినా కూడా తనకి ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా ఒంటరిగా, లోన్‌లీగా అయితే మారబోతుంది ఫ్యూచర్‌లోని. ఈ వ్యక్తి ఆ తర్వాత తన లైఫ్ అంతా కూడా ఒంటరి అయిపోవడం వల్ల లోన్‌లీ ఫీలింగ్ తోటి ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పి మీ చుట్టూ తిరగడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. అంటే మీ కాళ్ళ దగ్గరికి ఈ వ్యక్తి అయితే వస్తారు. చూసారు కదా పేజ్ ఆఫ్ కప్స్. పూర్తిగా బెండ్ అయిపోయి ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. 6 ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ ఎమోషనల్‌గా మీ దగ్గర తగ్గిపోయి, బెండ్ అయిపోయి ఈ వ్యక్తి అయితే మీకు అపాలజీ చెప్పి ఈ విధంగా మీకైతే ప్రపోజల్ అనేది చేస్తారనమాట. అది కూడా ఈ వ్యక్తి లైఫ్ అనేది పూర్తిగా ఈ విధంగా లోన్‌లీగా అయిపోవడం వల్ల, నిరాశతో నిండిపోవడం వల్ల ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికొచ్చి మీరు యాక్సెప్ట్ చేసే వరకు తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు షేర్ చేసుకుంటూనే ఉంటారు. అంటే మీరు వద్దు, వద్దు అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఈ వ్యక్తి మీ చుట్టూ తిరగబోయే టైం అనేది రానుందనమాట ఫాస్ట్‌లోని. మీరు ఈ వ్యక్తిని ఎంత చిరాకు పడి, ఎంత దూరంగా నెట్టేసినా కూడా ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికే వచ్చి మీ చుట్టూ తిరుగుతారనమాట. మీరు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసే వరకు. మీకు అపాలజీ చెప్తూనే ఉంటారు ఈ వ్యక్తి. చూసారు కదా కార్డ్స్ ఎంత యాక్యురేట్‌గా, ఎంత పాజిటివ్‌గా వచ్చాయో. ఈ వ్యక్తి ఎమోషనల్‌గా అన్నీ కూడా మనకి కప్స్ ఎనర్జీ వచ్చాయి. అంటే ఈ వ్యక్తి పూర్తిగా ఎమోషనల్‌గా ఇక్కడ తనని తను కంట్రోల్ చేసుకోలేని విధంగా అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికైతే ఈ విధంగా అయితే వస్తారనమాట. చాలా దీన స్థితిలోకి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు ఫ్యూచర్‌లోని. ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత మీ చుట్టూ మీరు ఎంత కాదు అని చెప్పి ఈ వ్యక్తిని చిరాకు పడినా, మీరు ఎన్ని రకాలుగా ఈ వ్యక్తిని మీరు తిట్టినా కూడా ఈ వ్యక్తి అయితే పడతారనమాట. అవన్నీ కూడా పడి మీరు యాక్సెప్ట్ చేస్తే చాలు అని చెప్పి ఈ వ్యక్తి మీ ఎదురుగుంట ఈ విధంగా దీనంగా నిలబడతారు. ఈ విధంగా బెండ్ అయిపోయి తన ప్రేమని యాక్సెప్ట్ చేయమని ఈ వ్యక్తి అయితే చెప్తారనమాట. ఇక్కడ మీకు మ్యారీడ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి మీతో ఇక్కడ మాట్లాడితే చాలు, కమ్యూనికేషన్ అనేది చేస్తే చాలు. మీరు కొంచెం ఈ వ్యక్తితో మాట్లాడితే చాలు, కొంచెం ఆ బాధ నుంచి బయటికి రావచ్చు. ఈ వ్యక్తికి మీరు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ వ్యక్తితో కొంచెం మీరు మాట్లాడితే తను కొంచెమైనా రియలైజ్ అవ్వచ్చు. ఈ విధంగా కూడా కొంతమంది అయితే అనుకుని మీ దగ్గరికైతే వస్తారనమాట. మీ చుట్టూ తిరుగుతారు. మీరు మాట్లాడే ఆ టైం అనేది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ యాక్షన్ మూవ్‌మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తారనమాట. ఫాస్ట్‌లో ఈ వ్యక్తి కోసం అయితే మీరు తను మాట్లాడతారని చెప్పి ఎదురు చూసారు కదా! ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూరు తిరుగుతూ మీరు మాట్లాడితే బాగుండు అని చెప్పి మీరు చేసే ఆ కమ్యూనికేషన్ కోసమైతే ఈ వ్యక్తి అయితే మీ చుట్టూ తిరగబోయే టైం అనేది ఫ్యూచర్‌లో రాబోతుంది. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా కూడా. అన్‌మ్యారీడ్ అయితే మీకు ఈ వ్యక్తి అయితే అపాలజీ చెప్పి తనని మీరు యాక్సెప్ట్ చేయమని అయితే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కోరుకుంటారనమాట. అలాగే ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ పార్ట్నర్ వేరే వాళ్ళ అట్రాక్షన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, ఫ్యామిలీ మాటలు విని కానీ వెళ్తే కనుక ఆ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికే తిరిగి వస్తారనమాట. అంటే ఎక్కడ ఈ వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయారో, సంతోషం అనేది వదులుకొని ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిపోయారో మళ్ళీ అక్కడికే ఈ వ్యక్తి అయితే తిరిగి వస్తారనమాట. మీ కాళ్ళ దగ్గరికే వచ్చి మిమ్మల్ని ప్రాధేయపడి ఈ వ్యక్తి అయితే అపాలజీ చెప్పి మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటారు ఇక్కడ. ఫ్యూచర్‌లో ఈ వ్యక్తి అయితే మళ్ళీ మీ దగ్గరికైతే రాబోతున్నారనమాట. మీ వాల్యూ తెలుసుకొని మీ చుట్టూ ఈ వ్యక్తి అయితే తిరిగే టైం అనేది రాబోతుంది.
అందరూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్‌లో ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీకు రెజొనేట్ అయినా అవ్వకపోయినా కూడా ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో ఆ వ్యక్తి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికొచ్చి మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ప్రాధేయపడేలా చేయమని యూనివర్స్‌కి అయితే మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు. యూనివర్స్ అయితే ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడానికి మీరు త్వరగా అయితే డిసిషన్ అనేది తీసుకోవద్దు. జడ్జిమెంట్ అనేది తీసుకోవద్దు. టైం తీసుకోండి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళ సలహా అనేది కూడా తీసుకొని ఈ వ్యక్తిని మీరైతే యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరైతే ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు. ఎంత బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. చూసారు కదా ఇక్కడ. చాలా బర్డెన్‌గా ఫీల్ అయ్యారు. మనకి 2 కార్డ్స్ వచ్చాయి. మీ రిలేషన్ నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఆలోచించి వెళ్ళిపోయారు. మీరెంత బర్డెన్‌గా ఫీల్ అవుతారు అని చెప్పి తెలిసినా కూడా ఇక్కడ మనీ గురించి కూడా వేరే వారి లైఫ్‌లోకెళ్లారు కదా! దానివల్ల ఇక్కడ హై ఫ్రస్ట్రేట్స్ అంటే మీరు ఎంతో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారనమాట. మీ లైఫ్‌లో మీరు మీ జీవితాన్నంతా కూడా చూసారు. ఈ వ్యక్తి వల్ల ఆ బాధ అనేది మీరు చాలా ఎక్కువగా ఫేస్ చేశారనమాట. మనకు 2 కార్డ్స్ వచ్చాయి కదా! ఇలాంటి వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మీరైతే వెంటనే డిసైడ్ అవ్వద్దు. వెయిటింగ్ ఎనర్జీ. ఎందుకంటే తను ఇంకా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి. ఇంకా గిల్టీ ఫీల్ అవ్వాలి. మీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీరైతే సైలెంట్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకొని బయటికి స్ట్రాంగ్‌గా ఉండండి. ఆ వ్యక్తి వచ్చారు కదా అని చెప్పి మీరు వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. మీ వాల్యూ అనేది ఆ వ్యక్తికి పూర్తిగా తెలిసి ఎమోషనల్‌గా తనని తను బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు మీ ఎమోషన్స్‌ని మీరైతే బ్యాలెన్స్ చేసుకోండి. ఇలా మనకి రీడింగ్‌లోని యూనివర్స్ సజెషన్స్‌లో కూడా మనకి ఒకే కార్డ్స్ వస్తాయి. ఈ రీడింగ్ అనేది చాలా యాక్యురేట్‌గా వచ్చినట్టనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మనకి యూనివర్స్ ఒకే కార్డ్స్ ఇస్తున్నారు. మీరు ఎటువంటి కన్‌ఫ్యూజనెస్ అనేది లేకుండా మిమ్మల్ని మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకొని పైకి సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండి వెయిటింగ్ చేయించండి ఆ వ్యక్తిని. ఎందుకంటే మీకు రిలేషన్ కావాలి అని ఉండి వెంటనే యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఈ వ్యక్తినైతే మీరు హ్యాండిల్ చేయకపోవచ్చు. బట్ అందుకే టైం ఇవ్వండి. ఆ వ్యక్తి ఏంటి అనేది మీరు తెలుసుకున్న తర్వాత మీ ఇంట్యూషన్ ఏంటనేది మీకు చెప్తది. అప్పుడు మీరైతే డిసైడ్ అవ్వండి అని చెప్పి ఇక్కడ మనకి యూనివర్స్ అయితే సజెషన్స్ అనేవి ఇస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.